టాలీవుడ్, కోలీవుడ్ సినీ అభిమానులకు సుపరిచితురాలైన ప్రముఖ నటి రెజీనా కసాండ్రా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. హిందీ సినిమాల్లో నటిస్తున్న సమయంలో తాను ఎదుర్కొన్న వివక్ష గురించి ఆమె ఓపెన్ అయ్యారు. తాను దక్షిణాది నుంచి వెళ్లిన నటిని కాబట్టే అక్కడ తన పట్ల అసభ్యకరంగా, అవమానకరంగా ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం భాష తెలియని వారికే కాకుండా అన్నీ తెలిసిన తనలాంటి వారికి కూడా అక్కడ సరైన గౌరవం దక్కలేదని రెజీనా పేర్కొన్నారు. చాలా మంది దక్షిణాది నటీనటులకు హిందీ రాదనే సాకుతో బాలీవుడ్లో చిన్న చూపు చూస్తుంటారు. కానీ తన విషయంలో అది వర్తించదని రెజీనా స్పష్టం చేశారు. తనకు హిందీ చదవడం, రాయడం, మాట్లాడడం అనర్గళంగా వచ్చని ఆమె వెల్లడించారు. తాను నటించిన ఫర్జీ, రాకెట్ బాయ్స్ వంటి వెబ్ సిరీస్లకు కూడా తన సొంత గొంతుతోనే డబ్బింగ్ చెప్పుకున్నానని, అయినప్పటికీ హిందీ పరిశ్రమలో తాను ఒకరిగా గుర్తింపు పొందడానికి, అక్కడ ఇది నా ఇల్లు అని అనిపించుకోవడానికి చాలా సమయం పట్టిందని ఆమె వివరించారు. బాలీవుడ్ సినిమా సెట్స్ లో తనను ఏ విధంగా నీచంగా చూశారో రెజీనా విడమరిచి చెప్పారు. కేవలం మాటల ద్వారానే కాకుండా అక్కడి వారి పద్ధతులు, ప్రవర్తన ద్వారా తనను తక్కువ చేసి చూపించేవారని ఆమె ఆరోపించారు. నేనొక సౌత్ ఇండియన్ నటిని కాబట్టే నన్ను ఓ రకమైన తక్కువ చూపుతో చూశారు. అది నా మనసును చాలా బాధించింది. అందుకే ఉత్తరాది ప్రాజెక్టుల విషయంలో నాకు ఒక రకమైన భయం, హింస కలిగేది అని రెజీనా తన చేదు అనుభవాలను పంచుకున్నారు. అయితే అందరూ అలాగే ఉండరని, కానీ మెజారిటీ ప్రజల తీరు అలాగే ఉందని ఆమె వాపోయారు.